హలో ఫ్రెండ్స్! కొత్తగా కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటారు. కానీ వైటీ స్టూడియో గురించి వాళ్ళకి కంప్లీట్‌గా నాలెడ్జ్ ఉండదు. వైటీ స్టూడియో గురించి నాలెడ్జ్ ఉండడం అవసరం. ఎందుకంటే ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ ఛానెల్ తాలూకా ఎంగేజింగ్ అండ్ వ్యూస్ ఎలా ఎళ్తున్నాయి అండ్ దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్‌ని మనం తెలుసుకోవడానికి వైటీ స్టూడియో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ఈ వీడియోలో వైటీ స్టూడియో గురించి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ స్టూడియో ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఉంటుంది. చూడండి. ఎర్న్ ట్యాబ్ అని ఉంది కదా కింద. ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది? బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్. అంటే ఇంకా మనం యూట్యూబ్‌లో మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ తర్వాత చూడండి నెక్స్ట్ మైల్‌స్టోన్ ఏంటి? స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ అని చెప్పేసి అసలు మైల్‌స్టోన్ ఏమేమి మనం రీచ్ అవ్వాలి? చాలామంది ఏమనుకుంటుంటారంటే యూట్యూబ్‌లో ఫుల్ మానిటైజేషన్ ఒకటే ఉంటుంది అనుకుంటున్నారు కానీ అలా కాదు. యూట్యూబ్‌లో మనకి 2 స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్ రీచ్ అయిన తర్వాత చూడండి మెంబర్‌షిప్, సూపర్స్, షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది మనం రీచ్ అవ్వాలంటే దానికి ఎలిజిబిలిటీ ఏంటి అన్నది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. లాస్ట్ 90 డేస్‌లో మన ఛానెల్‌లో మినిమమ్ 3 వీడియోస్ అయితే అప్‌లోడ్ అయ్యి ఉండాలి. అదేవిధంగా 500 సబ్స్క్రైబర్స్ వచ్చుండాలి. 500 సబ్స్క్రైబర్స్ వస్తే గనక మనం దీనికి ఎలిజిబుల్. అండ్ అదే విధంగా ఇది చూడండి లాస్ట్ 90 డేస్‌లో 3 మిలియన్స్ వ్యూస్ ఉండాలి. లాస్ట్ 90 డేస్‌లో. లేదంటే గనక 365 డేస్‌లో 3000 వాచ్ అవర్స్ ఉండాలి. ఇదేంటంటే లాంగ్ ఫార్మాట్‌కి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి షార్ట్ ఫార్మాట్‌లో ఏదైతే వాచ్ అవర్స్ వస్తది కదా! అది యాడ్ అవ్వదు. ఓన్లీ లాంగ్ ఫార్మాట్‌లోనే 3000 వ్యూస్ ఉండాలి. అది కూడా లాస్ట్ 365 డేస్‌లో. అదే షార్ట్ ఫార్మాట్‌లో అయితే గనక 3 మిలియన్ ఎంగేజ్డ్ వ్యూస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎంగేజ్డ్ వ్యూస్. అంటే షార్ట్ ఫార్మాట్‌లో ఒకేసారి మనం ప్లే చేసి ఉంచితే అది 2, 3 సార్లు వెళ్ళిపోతది ప్లే. కానీ ఎంగేజ్డ్ వ్యూస్ ఏదైతే ఉంటుందో అదే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో డౌట్ చాలా మందికుంది. అంటే నేను ఛానెల్ స్టార్ట్ చేసి లాస్ట్ 3 ఇయర్స్ అయింది. ఎలిజిబిలిటీ అవ్వదు కదా! అంటే కాదు. మనం ఛానెల్ ఎప్పుడైనా ఓపెన్ చేసి ఉండొచ్చు. కానీ లాస్ట్ 90 డేస్‌ది మాత్రమే యూట్యూబ్ అన్నది కాలిక్యులేట్ చేస్తది. ఫస్ట్ స్టెప్ ఇది ఎలిజిబిలిటీ అయితే మెంబర్‌షిప్, సూపర్స్ అండ్ షాపింగ్. ఈ 3 అనేది మనకి ఎనేబుల్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచే మనకి ఎర్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మెంబర్‌షిప్ ఏంటి? సూపర్స్ ఏంటి? షాపింగ్ ఏంటి? చాలా మందికి ఐడియా ఉంటది. సో ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. ఓకేనా? ఇదొచ్చేసి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే చూడండి స్టెప్ 2 వెరిఫికేషన్ ఏంటంటే మనకి వాచ్ పేజ్ యాడ్స్ ఇది ఇంపార్టెంట్. వాచ్ పేజ్ యాడ్స్ అంటే ఏదైతే మనం లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాం కదా! దాంట్లో మనకి చూడండి స్టార్టింగ్‌లోనే యాడ్ అనేది వస్తుంటది. మనం స్కిప్ చేసి చూస్తుంటాం. అండ్ ఒక్కోసారి లెంతీ వీడియోస్‌కైతే మధ్యలో కూడా యాడ్ రావడం జరుగుతుంటది. అటువంటి టైంలో కూడా మనం స్కిప్ చేసి చూస్తుంటాం కదా! దాన్నే వాచ్ పేజ్ యాడ్స్ అని అంటారు. తర్వాత షార్ట్ ఫీడ్ యాడ్స్ మనం షార్ట్స్ స్క్రోలింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో యాడ్స్ కూడా వస్తుంటాయి కదా! దాన్నే షార్ట్ ఫీడ్ యాడ్స్ అని అంటారు. సో మనకి ఇది రీచ్ అవ్వాలి అంటే మనకి ఎలిజిబిలిటీ ఏముందో అది కూడా మీకు చెప్తానిప్పుడు. లాస్ట్ 365 డేస్‌లో మినిమమ్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలి. ఓకేనా? అండ్ అదే విధంగా లాస్ట్ 365 డేస్‌లో 4000 వాచ్ అవర్స్ ఇదేంటంటే లాంగ్ ఫార్మాట్‌కి 4000 వాచ్ అవర్స్ ఉండాలి. షార్ట్ వీడియోస్‌లోనే అయితే గనక లాస్ట్ 90 డేస్‌లో 10 మిలియన్ ఎంగేజ్డ్ వ్యూస్. చూడండి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాస్ట్ 90 డేస్‌లో ముందు స్టెప్‌లో ఏంటి లాస్ట్ 90 డేస్‌లో కేవలం 3 మిలియన్స్. బట్ ఫుల్ మానిటైజేషన్‌కి 10 మిలియన్స్ కావాలి. అప్పుడు మనం ఫుల్ మానిటైజేషన్ ఏదైతే వాచ్ పేడ్స్ అండ్ షార్ట్ ఫీడ్స్ యాడ్స్ ఉన్నాయి కదా! దానికి ఎలిజిబిలిటీ అయిపోతాం. అండ్ ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు 10 మిలియన్స్‌లో గనక మనం ఎలిజిబిలిటీ అయిపోతే మనకి వాచ్ పేడ్స్ ఏదైతే లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా! దానికి యాడ్స్ అనేవి రావా అన్నది డౌట్ ఉంటది. కానీ అలా కాదు. మనం ఒక్కసారి ఎలిజిబిలిటీ అయిపోతే అది షార్ట్ ఫార్మాట్ అవ్వని, లాంగ్ ఫార్మాట్ అవ్వని రెండిటికి ఎలిజిబిలిటీ అయినట్టే. ఓకేనా? అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ చూడండి షోయింగ్ డేటా యాజ్ ఏ డిసెంబర్ 13 అని కనిపిస్తుంది కదా! ఇక్కడ ఎప్పుడు కూడా ఒక 4 డేస్ బ్యాక్‌దే అప్డేట్ అవుతుంటది. యూట్యూబ్ ఒక 4 డేస్ బ్యాక్‌దే అప్డేట్ చేస్తది. 4 డేస్ అంటే ఎగ్జాక్ట్‌గా 4 డేస్ కాదు. 3-5 డేస్ మధ్యలో ఉండొచ్చు. అదేంటి 4 డేస్ ముందు డేట్‌లోనే ఉండిపోయింది అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 4 డేస్ బ్యాక్‌దే ఎప్పుడు కూడా మనకి వ్యూస్ గాని, వాచ్ అవర్స్ గాని, వ్యూస్ కౌంట్ గాని యాడ్ అవుతుంటది. సో మానిటైజేషన్ ట్యాబ్‌లో ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మీ ఛానెల్ గురించి మీకు ఎలా గ్రో అవుతుంది, ఏంటి, ఎంత రేస్‌లో ఉన్నామని మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. వీడియో గనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.